వర్గాలకు అదొక వరం, అది దేవుడిచ్చిన వరం. ఇవాళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయ వలన ఎక్కడ కూడా అప్లై చేసిన వారం 10 రోజుల్లోనే చెక్స్ రావడం మనం గతంలో కూడా చూసినాం. గతంలో అప్లై చేసినవి కూడా ఇప్పటి పాపం తిరుగుతున్నారు. ఇంకా వాటిని కూడా రివోక్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి తీసుకురావడం. అంటే నిజంగా కూడా ఇవాళ పిల్లల పెళ్లిలకో లేకపోతే రీఎంబర్స్మెంట్ అంటే చదువులకో ఇట్లాంటి వాటి ఎన్నో సంక్షేమ పథకాలు డైరెక్ట్ ప్రజలకు కింది స్థాయికి చేరే విధంగా మధ్యలో ఎక్కడ ఎవరు లేకుండా డైరెక్ట్ క్షేత్రస్థాయికి చేరే విధంగా ఈ సంక్షేమ పథకాలని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మధ్యలో ఏ పార్టీ అనో ఏ కులమనో ఏ మతమనో ఎక్కడ కూడా ఎవరిని అడిగేది ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేసిన ఏదైనా పార్టీ ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే మార్పు ఇందిరమ్మ రాజ్యం అనంటే ఇది మార్పు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎంతసేపు టార్చ్ లైట్లు పెట్టుకొని ఎట్లా తప్పులు వెతుకుదామా అనేది వాళ్ళు చేత కాలేదు. చేసిన వాళ్ళని ఎట్లా టార్చ్ లైట్లు పెట్టుకొని వెతుకుదామని ఆలోచనతోటే పోవటం తప్ప ఏది లేదు ఇందులో. కాబట్టి అందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, క్యాబినెట్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను.